9 నుంచి 28 వచనం వరకు చదవండి చక్కగా నీట్గా. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపి అందరూ 19 నుంచి చదువుతున్నారండి సిస్టర్ గారు. చూడండి 19 నుంచి 28 వరకు మీరు చూడండి. ఈ లోపల నేను సేవ్ చేసుకుంటాను. చదువు. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరవు, మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. ఒకసారి ఇప్పుడు మళ్ళీ చదువుకొద్దాం. చూశారు కదా, మరలా ఒకసారి అధ్యాయంలో ఇప్పుడు మనం చూసే భాగం ఏంటంటే అధ్యాయం 1వ అధ్యాయమే 19 నుంచి ఇంచుమించు 28 వరకు అక్కడ దాకా చూద్దాం. రైట్, ఇప్పుడు చదువున్నాను 19 వచ్చిన మళ్ళీ చదువు వెనక్కి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. రైట్, ఒకసారి మీకు ఒక డయాగ్రామ్ వేస్తాను చూడండి. మీకు బైబిల్లో వెనకాల కూడా ఉంటుంది చూడండి ఈ డయాగ్రామ్. నేను వేసేది కొత్త నిబంధన అని ఉంటుంది చూడండి. మీకు బైబిల్లో కూడా ఉంటుంది చూడండి వెనకాల లాస్ట్ పేజీలో యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఉందా. రైట్, ఇది మృత సముద్రం, క్షమించండి, ఇది మధ్యధర సముద్రం. రైట్, ఇది యోర్దాను నది. ఈ నిలువు గీత ఉంది చూసారా, ఇది యోర్దాను నది. ఇది ఉండ, ఇది గలిలియ సముద్రం. దీన్ని మృత సముద్రం అంటారు. ఇక్కడున్న ఈ కొంచెం ఇది కింద ఉన్నది మృత సముద్రం. ఉందండి మీకు నోట్స్లో ఉందా, మీ బైబిల్లో ఉంది కదా. రైట్ రైట్, కొన్ని కొత్త బైబిల్లో అది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. రైట్, ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే యెరూషలేము అని ఉంటుంది చూడండి, మధ్యలో యెరూషలేము అని ఉంటుంది. యోర్దాన్ నదికి ఇక్కడ బేతనీ అని ఉంటుంది చూడండి, ఇక్కడ బేతనీ అని ఉందా చూడండి. యోర్దాన్ నదికి యువతల కుడివైపున బేతనీ అని ఉందమ్మా. రైట్, ఇప్పుడు బాప్తిస్మిచ్చే యోహాను గారు యోర్దాను నది దగ్గర బేతనీ దగ్గర ఉండి ప్రజలకు బోధిస్తూ యోర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తున్నారు. ఓకే రైట్, యెరూషలేములోనేమో ఎవరుంటారు, యెరూషలేములో దేవాలయం ఉంటుంది, దేవాలయంలో యాజకులు ఉంటారు. ఓకేనా. రైట్, ఇప్పుడు ఇక్కడి నుంచి యెరూషలేము నుండి యాజకులు కొంతమందిని పంపించారంట ఇక్కడికి, బేతనీ కాడికి. ఎక్కడికి, బాప్తిస్మ ఇచ్చే యోహాను యొద్దకి. అక్కడ బాప్తిస్మ ఇస్తున్నాడు కదా యోర్దాను నదిలో బేతనీ దగ్గర, అక్కడికి పంపించారంట. ఓకేనా, అది సందర్భం. ఓకేనా, యాజకులు కొంతమందిని పంపించారు. ఎవరిని పంపించారు. రైట్, 24 వచనం చూడండి. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. మీకు ఇంకోటండి, ఇదంతా ఏంటి, ఇదంతా దేశం. ఇదిగో ఇది ఇప్పుడు మీకు వేరే కలర్ మారుస్తాను చూడండి. ఇదంతా దేశం నాన్న, ఇదంతా దేశం, ఇదంతా ఇశ్రాయేలు దేశం. ఓకేనా. రైట్, మరి ఇదేంటిది, మరి ఈ భాగం ఏంటి ఇదంతా అంటే ఇది అరణ్యం. మనుషులు ఎవరు ఉంటారు ఇక్కడ. ఇప్పుడు నేను డ్రా చేసిన చోటన రైట్ సైడ్ ఇక్కడ ఎవరు మనుషులు ఉండరు. ఇటువైపు మనుషులే ఉండరు. ఇదంతా ఏంటంటే అరణ్యం. ఏంటిది, అరణ్యం అనమాట. రైట్, ఇప్పుడు వీళ్ళు ఎవరు వీళ్ళు యాజకులు యెరూషలేము నుండి కొందరిని పంపించారు. ఎవరిని పంపించారు. 24 వచనం. పంపబడిన వారు పరిసయ్యులకు చెందిన వారు. అది కాబట్టి ఇక్కడ మనం ఏం రాద్దాం అంటే
ఏమని అర్థం అంటే యాజకులు కాదు, యాజకులు ఏం చేశారంటే పరిసయ్యులను యోహాను వద్దకు పంపించారు. యోహాను వద్దకు రైట్ యోహాను వద్దకు పంపారు. ఎందుకు పంపారు అని అంటే ప్రశ్నలు వేయడానికి. సరే వచ్చారు యాజకులు, పరిశీలన పంపించారు. ఈ పరిశీలనలో కొందరు యోహాను వద్దకు వచ్చారు. వచ్చి ఏం చేశారు? ప్రశ్నలు వేశారు. పరిసయ్యులు వచ్చి కొన్ని ప్రశ్నలు వేశారు. ఎవరికి? యోహాను గారికి. అప్పుడు యోహాను వారికి కొన్ని జవాబులు చెప్పారు. రైట్. ఈ 19 నుంచి 28 వరకు ఉన్న సందర్భం ఏంటంటే పరిసయ్యుల యొక్క ప్రశ్నలకు యోహాను గారు ఇచ్చిన జవాబులు అంతే. అంటే ఇది సంభాషణ. అదే నేను ఇంట్రడక్షన్లో చెప్పాను. యోహాను సువార్తలో ఎక్కువగా ఏముంటుందంటే బోధ ఉండదు, ఏముంటుంది? సంభాషణ ఉంటుంది. ఇది ఎవరికి మధ్య జరిగిన సంభాషణ? పరిసయ్యులకి యోహాను గారికి మధ్య జరిగిన సంభాషణ. వీళ్ళు కొన్ని క్వశ్చన్లు ఇచ్చుకొని వచ్చారు అక్కడి నుంచి. రైట్. ఎందుకు వచ్చారో లాస్ట్లో చెప్తాను. రైట్. వీళ్ళు కొన్ని క్వశ్చన్లు వేయడానికి వచ్చారన్నమాట. రైట్. క్వశ్చన్లు వేయడానికి వచ్చారంటే ఏదో తెలుసుకోవడానికి వచ్చారనుకోవద్దు. వీళ్ళు కొంత కపటంతోనే వచ్చారన్నమాట, ఇరికించడానికి వచ్చారు. రైట్. వీళ్ళ ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ వన్, నీవెవడవని అడుగుటకు 20 నుంచి అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. అంటే ఏమని అడిగారు? నీవు క్రీస్తువా అని అడిగారు. ఇది వాళ్ళ ప్రశ్న. దానికి జవాబు యోహాను గారు జవాబు చెప్పాలి. మీరు ఏమన్నారు? ఆయన కాను అన్నాడు. నెక్స్ట్ కాగా వారు మరి నీవెవరవు, నీవు ఏలియావా అని అడుగగా అతడు కాననెను. రైట్. నెక్స్ట్ ఏం అడిగారంటే నీవు ఏలియా ప్రవక్తవా? ఆరోహణమే వెళ్ళిపోయాడు కదా, ఆయన మళ్ళీ దిగొచ్చావా నువ్వు అని. అంటే దానికి యోహాను ఏమన్నాడు? కాను అన్నాడు. ఈరోజు కొంతమంది అవును ఆయన యోహానే అంటున్నారు. మరి ఇది ఎలా అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమని? నువ్వు ఏలియావా అంటే నేను కాను అంట. అంటే ఇలా కొంతమంది అనుకోవడానికి కూడా కారణం ఉంది. ఏంటంటే వీళ్ళు ఎక్కడ పొరపడుతున్నారంటే మలాకి చూడండి, మలాకి 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. రైట్. ఇదిగో ఏలియా అని అంటున్నాడు. ఏమన్నాడు? ఏలియాను పంపుదును అన్నాడు. అదిగో ఆ ఏలియా, ఇదిగో ఈయనే బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటున్నారు. నేను క్రీస్తు సంఘంలో ఒక సువార్తికుడు కూడా చెప్పడం నేను విన్నాను. ఏలియే మరల యోహానులా వచ్చాడు అని. కానీ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ని డైరెక్ట్గా అడిగారు, నువ్వు ఏలియావా అని. అంటే ఆయన ఏమన్నాడు? నేను ఏలియాను కాను అని. మరి ఏంటి దాని అర్థం? మరి దేవుడే అన్నాడుగా ఏలియాను పంపుదును అన్నాడు కదా. అంటే ఏలియా వంటి ఆత్మ గలవాడు అని అర్థం. పాత నిబంధనలో మీరు చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో నేను దావీదును పంపుదును అంటాడు. దావీదు ఎక్కడి నుంచి వస్తాడు? ఆల్రెడీ చచ్చిపోయాడు కదా. అక్కడ ఉద్దేశం ఏంటంటే దావీదును పంపడం అంటే ఎవరిని పంపినట్టు? యేసుక్రీస్తుని. దావీదు చిగురుగా యేసుక్రీస్తుని పంపుతున్నాను అంటున్నాడు అనమాట. అక్కడ దావీదు కుమారుడు అని దేవుడు అనుకోండి ఏమన్నాడు? దావీదునే పంపుతాను అన్నాడు. అంటే దావీదు మళ్ళీ చనిపోయినాడు తిరిగి లేచి వస్తాడనా? కాదు, దావీదులాగా రాజుగా పరిపాలించేవాడు వస్తాడని అర్థం. సరే, ఇక మూడో క్వశ్చన్ ఏంటంటే నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా ఆ ప్రవక్తవా అని అడిగారు. అంటే నువ్వేమన్నా ప్రవక్తలో ఒకడువా?
అని అంటే దానికి ఆయన ఏమన్నాడు? కానని ఉత్తరం ఇచ్చాను. కాను అని ఇచ్చాడు. రైట్. కాబట్టి వారు, నీవెవరువు? మమ్ము పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని అడిగిరి. రైట్. అప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను, మరి నీ గురించి నువ్వేమనుకున్నావు, ఎందుకు నువ్వెవరు మరి అని అంటే దానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చేశాడంటే జవాబు ఇచ్చాడు. మరి నీవు ఎవరవి? వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే నీవు ఎవరవు, ఎవరవు? దానికి బాప్తిస్మ ఇచ్చే యోహాను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే యెషయా గ్రంథములో, అందుకతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు నేను ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాను. రైట్. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న మాటను ఎత్తుచున్నాడు. ఒకసారి తీసి చదివేసేయండి. ఒకసారి తీసి చదివేద్దాం. యెషయా గ్రంథము 3వ వచనం, 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. మరి ఈయన అడవిలో ఒకడు ప్రకటించున్నాడు ఎట్లనగా, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజ్య మార్గము సరళము చేయుడి, ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగా కరుకైనవి సమయము గాని ఉండవలెను. యెహోవా మహిమ అని అరణ్యములో ఒకడు ఏం చేస్తున్నాడు? అరణ్యములో ఒకడు ఏం చేస్తున్నాడు? అదే ఫస్ట్ 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. రైట్. ఆ ప్రకటించేది నేనే, ఆ శబ్దాన్ని, ఆ ఒక్కడిని నేనే అంటున్నాడు అనమాట. దీన్ని లోకా సువార్తలో ఇదే వాక్య భాగం ఇప్పుడు మనం చదివిన యెషయా గ్రంథం 40:3వ వచనాన్ని ఆయన అక్కడ రాశాడు లోకా సువార్తలో. రైట్. అక్కడ కొంచెం ట్రాన్స్లేషను ఈజీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. లోకా సువార్త 3వ అధ్యాయము 3వ అధ్యాయము చూడండి 6వ వచనం చదవండి. ఆ పుట్నోట్లో ఉంది చదవండి. ప్రభు మార్గము, 6వ వచనం, ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లపు పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్నవి అగును, కరకు మార్గములు నున్నవి అగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను. సో యెషయా గ్రంథంలో చెప్పబడింది ఇలా ఒక వ్యక్తి అరణ్యములోనికి వచ్చి ప్రకటిస్తాడు అని. రైట్. ఏంటది అని అనేది ఒకసారి చూపుతాను నేను. ఇందులో ఈ ట్రాన్స్లేషన్ ఎందుకు తీశానంటే ఇది కొంచెం ఈజీగా ఉంది, బాగా అర్థం చేసుకునేలా ఉంది. రైట్. ఇందులో మనం చూస్తే పల్లము అంటున్నాడు. ఫస్ట్ ఏంటి? పల్లము అంటే ఒక దారి ఉంది, రాజ్య మార్గము. ఆ రాజ్య మార్గంలో కొన్ని చోట్ల ఏమున్నాయి? పల్లాలు ఉన్నాయి, అంటే గుంటలు ఉన్నాయి, బాగా లోతుగా ఉన్నాయి అన్నమాట. రైట్. పల్లములు అంటున్నాడు. ఈ పల్లములు ఏమవ్వాలి? పూడ్చబడాలి. రైట్. పల్లాల గురించి నేను చెప్తాను. నెక్స్ట్, ప్రతి కొండ మెట్టయు పల్లం. ఆ దారిలో కొండలు ఉన్నాయంట, కొండలు. దారి మార్గంలో కొండలు, కొండలు ఉంటే ఎక్కి దిగాలి. అమ్మో ఎంత ఇబ్బంది. మెట్టలు అంటే అదే కొండలు, ఎత్తుగా ఉంటే దెబ్బలు ఉన్నాయంట, దెబ్బలు. వాటిని ఏం చేయాలంట? పల్లం చేయబడాలి, అంటే దాని ఎత్తు కట్ చేయాలి. అంటే కొండలు. రైట్. కొండలు. తర్వాత ఏంటి? వంకర మార్గాలు. తర్వాత ఏంటి? కరకు మార్గములు. లాస్ట్లో సరకల శరీరులు దేవుని మార్గము, దేవుని రక్షణ చూతురు. రైట్. రక్షణ.
ఇటు మీకు వివరిస్తాను చూడండి. ఒకసారి డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇలా ఇది ఒక దారి అండి, ఇది ఒక దారి. నేను కింద వేస్తున్నాను చూడండి. రైట్, ఇది ఒక దారి. ఈ దారిలో ఇలా పల్లాలు ఉన్నాయంట, కొన్ని చోట్లేమో ఇలా ఎత్తులు ఉన్నాయంట. రైట్, కొన్ని చోటేమో వంకర్లు ఉన్నాయంట, కొన్ని చోట్లేమో కరుకులు ఉన్నాయంట. కరుకులు అంటే ఏంటి? ఇలాగా మెటల్ రోడ్ లాగా ఉందన్నమాట, గరుకుగా ఉందన్నమాట, గట్టిగా. రైట్, ఇలా 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 ఇది సంగతి. ఇవి పల్లములు 1, ఇవి కొండలు, ఇవి వంకర మార్గాలు, ఇవి కరుకు మార్గాలు. ఇది సమస్య. ఇప్పుడు ఇవన్నీ ఏమవుతాయట? సరి చేయబడతాయట, ఇలా సమానం చేయబడతాయంట. ఇవన్నీ సమానం చేయబడతాయంట. దేని ద్వారా? దేవుడు ఇచ్చే రక్షణ ద్వారా. అంటే ఇవి పల్లాలు కాదు, కొండలు కాదు. దేవుడిచ్చే రక్షణ ఏంటి చెప్పండి? ఆత్మకు దేవుడిచ్చే రక్షణ. అంటే ఇది ఆత్మకు సంబంధించిన విషయాలు అనమాట. పల్లము అన్న, కొండలు అన్న, గరుకులు అన్న, వంకరలు అన్న ఆత్మకు సంబంధించిన విషయాలు. రైట్, ఏంటి ఆత్మకు సంబంధించిన విషయాలు? రైట్, నేను చెప్తున్నాను. పల్లము అంటే పాపిలోని లోపాలు, పాపి లోపాలు. పాపికి లోపం ఉంది, మనిషి పాపి, లోపం ఉంది. రక్షణ ఆ లోపాన్ని ఏం చేస్తుంది? పూర్తి చేస్తుంది. జక్కయ్య ఒక పాపి, లోటు కలిగి ఉన్నాడు. అతని లోటుని రక్షణ ఏం చేసింది? పూడ్చింది. వేశ్య లోటు కలిగి వచ్చింది, యేసు ప్రభు పాదాల దగ్గర ఏడ్చింది, అమ్మా నీ పాపములు క్షమించబడి, ఇక మీదట పాపము చేయకు. అంటే ఆమె లోటు ఏమైంది? పూడ్చబడి. రైట్, రెండోది ఏంటండి? కొండలు. కొండలు ఏంటంటే స్వనీతి గర్వం. పరిచయులు, శాస్త్రులు ఏమనుకుంటున్నారు? మేము అందరికంటే నీతిమంతులం, పరిశుద్ధులం అని గర్వాన్ని కలిగి ఉన్నారు. యోహాను గారి దగ్గరికి కానీ, యేసుక్రీస్తు దగ్గరికి కానీ వచ్చి పాపములు ఒప్పుకొని బాప్తీసం తీసుకున్నారా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఎందుకు రాలేదు? మేము నీతిమంతులు, మాకు అవసరం లేదనే గర్వం వల్ల ఉంది. అలాంటి గర్వం కలిగిన వాడే, అలాంటి గర్వానికి చెందిన వారిలో నికోదేము ఒకడు. ఆ నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను తిరిగి జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేడు. నికోదేము మార్చబడ్డాడు. అంటే అతని స్వనీతి గర్వం ఏమైంది? తీసివేయబడింది. కనుక చాలామంది పరిచయుల యొక్క స్వనీతి గర్వములు తీసివేయబడ్డాయి. అలానే అందరూ కాదు. రక్షణ ఎవరిలో పనిచేసిందో వాళ్ళలో ఈ కొండలో, ఈ గర్వం అనే కొండ ఏమొద్ది? తీసివేయబడుతుంది. నెక్స్ట్, ఇది పల్లం పూడ్చబడింది. ఈ పల్లం పూడ్చబడింది, ఈ కొండలు తీసివేయబడ్డాయి. నెక్స్ట్, మూడోది ఏంటండి? వంకర మార్గాలు. వంకర మార్గాలు అంటే ఏంటి చెప్పండి? వంకర బుద్ధులు రైడి అని అంటారు కదా, ఇక్కడ పెద్ద వంకరోడు అంట. రైట్, మనిషికి మీరు ఒప్పుకోకపోయినా మనిషి బుద్ధే వంకర, చెడ్డ బుద్ధి. రైట్, అది చెడ్డ బుద్ధి అన్నమాట. మనిషికి ఉన్న చెడ్డ బుద్ధి రక్షణ ద్వారా సరిచేయబడుతుంది. మనిషి మీరు చూడండి, రకరకాలుగా జీవిస్తాడు. కాసేపు ఇలా ఉంటాడు, కాసేపు అలా మాట్లాడతాడు, కాసేపు ఇలా ఉంటాడు. రక్షణ పొందిన తర్వాత స్ట్రైట్ అవుతాడు. ఇంకా ఎలా పడితే అలా మాట్లాడు, ఎలా పడితే అలాగా జీవించాడు. వాడి వంకర బుద్ధి, వాడి చెడ్డ బుద్ధి మార్చిపడుతుంది. తర్వాత ఏంటండి? కరుకు మార్గం. కరుకు మార్గం అంటే ఏంటండి? కరుకు 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 మీరు ఎప్పుడైనా బండి మీద వెళ్ళండి, కొన్ని రాళ్ళు ఉన్నాయనుకోండి, బండి మీద వెళ్ళినప్పుడు బాధేసుకుంటూ ఉంటుంది. మా కొట్టాడ వెళ్తే మీకు అన్ని పార్ట్స్ కలిసిపోతాయి. బాడీ పార్ట్లు కూడా, మన బండి పార్ట్లు ఊగిపోతాయి, బాడీ పార్ట్లు కలిసిపోతాయి. రాళ్ళు గట్టిగా ఉంటాయి, కఠినంగా ఉంటాయి. దీన్నే ఏమంటారంటే కఠినత్వం. ఏమంటారు? కఠినత్వం. దీన్నే కఠినత్వం అంటారు. మనిషిలో కఠినత్వం ఉంటుంది. దీన్నే మూర్ఖత్వం అంటారు.
కరకు మార్గములు అంటే మనిషిలో కొన్ని మూర్ఖం. చెప్పండి, మనం ఎంత చెప్పినా సరే నేను ఇలాగే చేస్తాను అంటాడు. అలా అని ఎవరు తీసిపోరు. ఎవరి మూర్ఖత్వం వాళ్ళది, ఎవరి కఠినత్వం వాళ్ళది మనలో. రైట్? డోసు ఒకరికి 100 ఉంటుంది, ఒకరికి 200 ఉంటుంది. తేడా ఉంటుంది తప్ప ప్రతి ఒక్కరికి కఠినత్వం మూర్ఖత్వం ఉంటుంది. అలాంటిది రక్షణ ఏం చేస్తుందంటే సరి చేస్తుంది. ఎలా సరి చేస్తుంది? కఠినత్వాన్ని మృదుత్వంగా మారుస్తుంది. చూడండి, రక్షణ పొందకముందు త్రాగుతూ కఠినంగా ఉండి మూర్ఖంగా ఉండే మనిషి కూడా త్రాగుడు మానేసి మృదువుగా మారిపోతాడు. చెడ్డ బుద్ధి వంకర బుద్ధులు కలిగినవాడు కూడా సరిచేయబడు, వాడు బుద్ధులు సరిచేయబడతాయి. స్వనీతిగా నేనే మంచివాణ్ణి అని సనీతిని బట్టి గర్వించేవాడు కూడా అయ్యో నేను పాపినై ఉన్నానే అని తను తాను తగ్గించుకుంటాడు. పాపిలో ఉన్న లోపాలు సరిచేయబడతాయి. ఇదన్నీ ఎందులో జరుగుతాయి? పల్లాలు పోర్చబడాలి, కొండలు సరిచేయబడాలి, వంకర మార్గములు సరిచేయబడతాయి, కరకు మార్గములు సరిచేయబడతాయి. అంటే మనిషికున్న ప్రాబ్లమ్స్ మనిషికున్న ప్రాబ్లమ్స్, ఆత్మలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట. ఏంటి ఆత్మలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే ఆత్మలో పల్లాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, వంకర మార్గాలు ఉన్నాయి, కరుకు మార్గాలు. పల్లాలంటే ఏంటంటే లోపాలు. ఒక్కొక్కరికి ఒక లోపాలు. తాగుడు లోపం, వ్యభిచార లోపం, దొంగతనం అనే లోపం, అసూయ అనే లోపం, ఓర్చుకోలేనితనం అనే లోపం, ఇవన్నీ లోపాలు. కొండలు అంటారా? గర్వం, అహంకారం, డంబం, జీవోపడంబం, అతిశయం, పొగరు, ఇవన్నీ కొండలు అనమాట. ఏది చూసుకుని మనం విర్రవీగుతామో అవన్నీ కొండలు అనమాట. వంకర మార్గాలు మన చెడ్డ బుద్ధులు. తర్వాత కరకు మార్గాలంటే మన కఠినత్వం, మన మూర్ఖత్వం, ఎదుటి వాళ్ళు చెప్పేది వినం, మనకే అంతా తెలుసని మనం అనుకుంటాం. అదంతా కూడా మూర్ఖత్వం అనమాట. ఇవన్నీ మనిషికి ఉన్నటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఏంటంటే రక్షణ. ఆ రక్షణ ఎవరిస్తారంటే క్రీస్తు. ఆ క్రీస్తు ఈయనే అని చెప్పడానికి ఒక వ్యక్తి వచ్చాడు, ఆయనే యోహాను. అది నేనంటున్నాడు. అది చెప్పడానికి, ఏది చెప్పడానికి? క్రీస్తు వచ్చి ఈ గొప్ప రక్షణ ఇస్తాడు, ఈ మానవాళికి ఉన్న సమస్యలన్నిటిని తీరుస్తాడు అని ఒక వ్యక్తి అంట అరణ్యములో ఉండి కేక వేస్తాడంట. ఆ వ్యక్తే యోహాను అంట. రైట్. ఈ రక్షణ క్రీస్తు ఇస్తాడు. దీని గురించి సాక్షి, క్రీస్తు ఇచ్చే రక్షణకి సాక్షి యోహాను. సాక్షిగా ఉండడానికి, క్రీస్తు కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు, మళ్ళీ చెప్తున్నాను, క్రీస్తు కొరకు, ఆయన ఇచ్చే రక్షణ కొరకు సాక్షిగా ఉండడానికి పంపబడిన వ్యక్తే యోహాను. అది నేను అంటున్నాడు. రైట్. మనం ఇప్పుడు అయిపోయిందండి. మీరు ఓకేనా? రైట్. ఇంకొక వచ్చేయండి. ఎక్కడికి వచ్చేయండి? యోహాను సువార్త కాడికి వచ్చేయండి. యోహాను సువార్త కాడికి వచ్చేస్తే ఏమంటాడు ఆయన? నెక్స్ట్ ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఈయన చెప్పాడు కదా నేను ఒక శబ్దాన్ని అని. పంపబడిన వారు 1వ అధ్యాయము 24 వచ్చిన పంపబడిన వారు 25 వచ్చిన పరిసయ్యులకు చెందిన వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని అతనిని అడుగుగా. అది పాయింట్. వాళ్ళకి ఒక పాయింట్ దొరికింది. నువ్వు క్రీస్తువు కాదు, నువ్వు ఏలియా కాదు, నువ్వు ఆ ప్రవక్తవా అంటే కాదు. మరి నువ్వు ఏమీ కానప్పుడు నువ్వెవ్వడవి బాప్తిసం ఇవ్వడానికి అని అడిగారు. అంటే వీళ్ళు ఇప్పుడు దాకా ప్రశ్నలు అడిగింది దేనికోసం?
ఏదో ప్రశ్నలు అడిగింది తెలుసుకోవడం కోసం కాదు, యోహాను గారిని ఇరకాటంలో పెట్టడం కోసం. అందుకే ప్రశ్నలు అడిగేటప్పుడు శిష్యుల్లా అడగండి, జవాబు చెప్తాను. పరిశీలనగా అడిగారో మాత్రం నేను జవాబు చెప్పనంటాను. ఎందుకని? శిష్యులు అడిగే ప్రశ్నలకి పరిశీలన అడిగే ప్రశ్నలకు తేడా ఉంటుంది. తెలుసుకోవాలని ఉద్దేశంతో అడిగేవాడు శిష్యుడు, శోధించాలని అడిగేవాడు పరిచయుడు. నేను అందుకే శిష్యులకు చెప్తాను జవాబు, పరిచయులకు చెప్పను. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా సరే, అంతే కదండి, వాళ్ళకి చెప్పినా సరే దాన్ని ఏం చేస్తారు? శోధనగా చేస్తారు. మళ్ళీ దాన్ని వాదం పెట్టుకుంటారు. అక్కడ ఆగరది. ఇప్పుడు యోహాను దానికి ఆన్సర్ ఇచ్చాడా లేదు వాడు అడిగి, అలానే అక్కడ ఆగుతారా? ఆగరు. మళ్ళీ దాని మీద ఇంకోటి కలిపి మళ్ళీ ప్రశ్న వేస్తారు. అలా ఎక్కడికో వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు యోహాను గారు ఇరకాటంలో పెట్టి ప్రశ్న వేశాడు, నువ్వు ఎవడివి బాప్తీసం ఇవ్వడానికి అని. వీళ్ళకి సమస్య ఏంటంటే బాప్తీసం. వీళ్ళు ఎందుకు వచ్చారంటే బాప్తీసాన్ని ప్రశ్నించడానికి. యాజకులు ఎందుకు పంపారంటే బాప్తీసాన్ని గురించి ప్రశ్నించడానికి. ఈ సమస్య ఇక్కడ ప్రాబ్లం. యెరూషలేము నుంచి ఇక్కడికి ఎందుకు రావాలి వాళ్ళంటే, ఈ బాప్తీసం నువ్వు ఎందుకు ఇస్తున్నావు అని. ఏంటి వీళ్ళకి ప్రాబ్లం చెప్తానండి, ఇది అయిపోయాక చెప్తాను. వీళ్ళు ఏమని ప్రశ్నిస్తున్నారు? బాప్తిస్మం ఇచ్చే అధికారం, యోహానుకున్న అధికారాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. బాప్తిస్మం ఇచ్చే అధికారాన్ని గురించి ప్రశ్నిస్తున్నారు. నువ్వెవరు, నీకు ఈ అధికారం ఎక్కడిది అని అడుగుతున్నాను. నీకు ఈ అధికారం ఎక్కడిది? బాప్తిస్మం ఇచ్చే అధికారం ఎవరిచ్చారు నీకు? నువ్వు క్రీస్తు కాదంటున్నావు, ఏలియో కాదంటున్నావు, ఏ ప్రవక్త కాను, నువ్వు ఎవడవు కానప్పుడు నువ్వు ఎవడవి బాప్తిస్మం ఇవ్వడానికి అని అంటున్నారు. ఈ ప్రశ్న ఇరకాటంలో పెట్టడానికే కదా. రైట్, మరి దానికి యోహాను గారు ఇచ్చిన జవాబు ఏంటి చూడండి. యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. రైట్, ఇక్కడ ఫుల్ ఆన్సర్ లేదు. రైట్, ఇక్కడ ఫుల్ ఆన్సర్ మీకు మార్కు సువార్తలో చెప్తాను. మార్కు సువార్త 1వ అధ్యాయం, ఇక్కడ ఫుల్ ఆన్సర్ ఉంది చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వచనం. నేను నీళ్లలో మీకు బాప్తిసం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చునని బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచుండెను. రైట్, ఇప్పుడు యోహాను గారి ఆన్సర్ ఏంటంటే నీళ్ల బాప్తిసం. నీళ్ల బాప్తిసం ఎవరు ఇస్తున్నారు? నేను ఇస్తున్నాను అబ్బాయి, నా వెనకాల ఎవరు వస్తున్నారు తెలుసా? క్రీస్తు వస్తున్నాడు. క్రీస్తు దేంతో ఇస్తాడో తెలుసా? పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు అన్నాడు. ఇదో నేను నీళ్లతో బాప్తిసం ఇస్తేనే మీరు ఫీల్ అయిపోతున్నారు, ప్రశ్నిస్తున్నారు కదా. రేపు అన్న రోజున క్రీస్తు వస్తాడు. క్రీస్తు నీళ్లతో కాదు, పరిశుద్ధాత్మతోనే బాప్తిసం ఇస్తాడు అన్నాడు. రైట్, అక్కడితో చెప్పి వాళ్ళని పంపించేశాడు. సో నేను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు క్రీస్తు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు. మీరు నన్ను నీళ్లతో బాప్తిసం ఇస్తున్నందుకు ప్రశ్నిస్తున్నారా? అలా అనుకుంటే క్రీస్తు పరిశుద్ధాత్మతోనే బాప్తిసం ఇస్తాడు, మరి దానికి మీరేం చెప్తారు అన్నారు. అనగానే ఆ ప్రశ్నకి వాళ్ళ దగ్గర జవాబు లేదు, సైలెంట్ అయిపోయారు, వెళ్ళిపోయారు. ఈ మాట చెప్పి పంపించేశాడు. ఏ జవాబు చెప్పొచ్చు కదా. లోక సువార్త 3వ అధ్యాయం. లోక సువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి. అన్నయు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నద్దకు దేవుని వాక్యము వచ్చెను. అంతటా అతడు వచ్చి పాపక్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమై బాప్తీసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా ప్రకటించుచుండెను. ఈ పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మమును
ఎప్పటి నుంచి ప్రకటించాడు? ఎప్పటి నుంచి ఆయన యోర్దాను నదులు ఇస్తాం మొదలుపెట్టాడు? ఎప్పటి నుంచి? అతని యొద్దకు దేవుని వాక్యము వచ్చాకే. అంటే ఈ బాప్తీసం ఇచ్చే అధికారాన్ని ఎవరిచ్చారు? దేవుడే కదండి. దేవుడే అధికారం ఇచ్చాడు. దేవుని వాక్యం వచ్చాకే. తానంతట తాను వచ్చాడా? దేవుని వాక్యం చెప్పాక వచ్చాడా? అంటే ఈ బాప్తీసం ఇచ్చే ఈ అధికారం, ప్రకటిస్తున్న ఈ ప్రచారం, ఇదంతా కూడా దేవుడు చెప్తేనే కదా చేస్తున్నాడు. మరి నేను అడుగుతున్నా, నాకు ఈ డౌట్ వచ్చింది, మరి యోహాను గారు చెప్పచ్చు కదా వాళ్ళకి, మరి ఇదంతా చెప్పచ్చు, మరి ఎందుకు చెప్పలేదు? రైట్. వినాలని మనసు లేనోడికి మనం ఎన్ని చెప్పినా సరే వాడు వినిపించుకోడు, నమ్మడు. నా దగ్గరికి దేవుని వాక్యం వచ్చాకే నేను ఇదంతా చేస్తున్నాను అని చెప్పినా వాళ్ళు వింటారా? నీ దగ్గరికి వాక్యం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇవన్నీ అడుగుతారు వాళ్ళు. కనుక ఇలా ప్రశ్నించే వాళ్ళకి మనం జవాబు చెప్పలేం. కనుక అలాంటి వాళ్ళకి ఇలాగే చెప్పాలి. ఏంటంటే, నేను నీళ్లతో బాప్తీసం ఇస్తున్నాను, నా తర్వాత రాబోయే క్రీస్తు పరిశుద్ధాత్మతో బాప్తీసం. ఎవరితో చెప్పుకుంటారు? చెప్పుకోండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు కోపంతో. రైట్. ఇంతకీ యోహాను గారికి బాప్తీసం ఇచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడే. ఎవరిచ్చారు? దేవుడే. రైట్. కనుక ఈ అసలుగా ఉద్దేశం ఏంటంటే, దీనికి ఆన్సరు దేవుడే అని చెప్పాలి. కానీ వాళ్ళకి ఆయన చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు వినిపించుకోరు కనుక వాళ్ళకి ఇలా చెప్పి పంపించేశాడు. కొంతమందికి మనం ఆన్సరు చెప్పినా వాళ్ళు వినిపించుకోరు కాబట్టి వాళ్ళకి అలాగే చెప్పి పంపించాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారిని ఇదే ప్రశ్న అడిగారు. యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని శుద్ధి చేయడానికి నీవు ఎవరివి? నీకు అధికారం ఎక్కడిదని అడిగారు. ఏ అధికారంతో నువ్వు దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నావు అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు అని అన్నాడు, బాప్తీసం ఇచ్చి యోహాను బాప్తీసం ఇచ్చిన అధికారం ఎవరిచ్చారో చెప్పండి అని అన్నాడు. మీకు గుర్తుందా? ఇదే ప్రశ్న ఆయన వేశాడు. గుర్తుందా? రైట్. అదవుతుంది మీకు. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, నువ్వు ఎవరివి దేవాలయాన్ని శుద్ధి చేయడానికి అంటే? ఈయన యేసు ప్రభు వెళ్ళి ఏం చేస్తాడు? బల్లలు దూసేస్తాడు, పావురాలను గెంటేస్తాడు, రోకలు మార్చి వారిని గెంటేస్తాడు, ఆ ఆవుల్ని గేదెలను అన్నింటిని బయటకు పంపించేస్తాడు, కొరడాలతో కొట్టించేస్తాడు. దానికి పరిసయ్యులు అడుగుతారు, యాజకులు అంటారు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారు అని. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, జవాబు ఇవ్వాలా, దేవుడు ఇచ్చాడని అనలా. ఏమన్నాడు? బాప్తీసం ఇచ్చి యోహానికి అధికారం ఎవరు ఇచ్చారు అని అడిగాడు. అన్నాడా? రైట్. అందులో ఉన్న లిటికేషన్ ఏంటంటే, బాప్తీసం ఇచ్చి యోహానికి అధికారం ఎవరో ఇవ్వలేదు, ఆయనకైనా తీసుకున్నాడు అన్నారు అనుకోండి. ఏ ప్రవక్తని ఎలా అంటావా అని జనులందరూ ఏం చేస్తారు? ఎదురు తిరిగి రాళ్ళతో కొడతారు. సరే దేవుడిచ్చాడు అని అన్నారు అనుకోండి. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటారు? మరి మీరు వెళ్ళిన ఎందుకు బాప్తీసం తీసుకోలేదు? ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు బాప్తీసం తీసుకోలేదు అంటాడు. ఒరే, మనం దేవుడిచ్చాడు అంటే ఇరకాటంలో పడతాం, ఎవరో దేవుడు ఇవ్వలేదు అన్నా ఇరకాటంలో పడతాం. కాబట్టి ఎందుకు వచ్చింది జవాబు అని అలా నోరు మూసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ కూడా బాప్తీసం ఇచ్చే యోహాను జవాబు చెప్పకుండా వాళ్ళని అలా చెప్పి పంపించేశాడు అనమాట. రైట్. చివరిగా ఒక విషయం, ఈ సందర్భం ఎవరికి మధ్య జరిగింది? పరిసయ్యులకిని యోహానుకి. పరిసయ్యులు కొన్ని ప్రశ్నలు వేశారు, యోహాను గారు కొన్ని జవాబులు చెప్పారు. రైట్. ఇంతకీ పరిసయ్యులు ఎక్కడి నుంచి వచ్చారు? యెరూషలేము నుంచి వచ్చారు. యెరూషలేములో ఎవరు పంపారు వీళ్ళని? యాజకులు పంపారు. రైట్. అంటే యాజకులు పంపారు. ఎందుకు పంపారు వీళ్ళని? ముఖ్య ఉద్దేశం వాళ్ళకున్న సమస్య ఏంటి? దేన్ని ప్రశ్నించడానికి పంపారు వాళ్ళు? నువ్వు యోర్దాను నదిలో బాప్తీసం ఎందుకు ఇస్తున్నావు? రైట్. ఎందుకు ఇది వాళ్ళకి సమస్య అయింది? చెప్పాలి, మీరు చెప్పాలి. ఇప్పుడు యాజకులకి బాప్తీసం ఇచ్చే యోహాను యోర్దాను నదిలో బాప్తీస్తే వాళ్ళకి ప్రాబ్లం ఏంటి? ఆయన ఎక్కడో అరణ్యంలో బాప్తీసం ఇస్తుంటే అక్కడున్న యెరూషలేములో ఉన్న యాజకులకి నొప్పి ఏంటి, బాధ ఏంటి? అది మీరు చెప్తారా? ట్రై చేస్తారా? చెప్పండి. అదంటారా? అది కాదు. రైట్. ఇప్పుడు నేను మాట చెప్తాను.
మత్తయి సువార్త మీరు చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 5వ వచనం. ఆ సమయమున ఆ. యెరూషలేము వారును ఆ. యోదయ మీకు వారందరూ ఎంతకంటే ఒక మాట ముందు అది చదివే ముందు ఒక మాట చెప్తానే. రైట్. సాధారణంగా నేను యెరూషలేము వాడిని అనుకోండి, అది యూదుని అనుకోండి, నేను దేన్ని బట్టైనా అపవిత్రుని అయ్యాను అనుకోండి, నేను శుద్ధి చేయబడాలంటే ఏం చేయాలంటే యాజకునికి నేను శుభ్రంగా స్నానం చేసి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ రాత్రి, ఆ పగలంతా, ఆ రోజంతా నేను ఒక పక్కన ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. ఉన్న తర్వాత స్నానం చేసి ఎక్కడికి వెళ్ళాలి? యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడి దగ్గర ఒక పరిశుద్ధ జలం అని ఉంటుంది. ఏ జలం ఉంటుంది? పరిశుద్ధ జలం. ఈ పరిశుద్ధ జలాన్ని నా మీద జల్లి నాకు పాప శుద్ధి చేస్తాడు. అంటే నా పాపములు క్షమించబడాలంటే యాజకుడి దగ్గరికి వెళ్తే యాజకుడు ఏం చేస్తాడు? పరిశుద్ధ జలాన్ని జల్లుతాడు. రైట్. కనుక పాపాలకు శుద్ధి ఎక్కడ జరుగును? యాజకుల దగ్గర జరుగును. ఓకేనా? రైట్. ఇప్పుడు చదువు. ఆ సమయమున ఆ. యెరూషలేము వారును ఆ. యోధ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును ఆ. అతని యొద్దకు వచ్చి ఆ. తమ పాపములు ఒప్పుకొనుచు ఆ. యొర్దాను నది అతని చేత బాప్తీసం పొందుచుండిది. రైట్. చూడండి, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరును యొర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యొర్దాను నదిలో అతని చేత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందుచుండిరి. అది వాళ్ళకి సమస్య. ఇప్పుడు ఈ వచనం చదివిన తర్వాత అయినా మీకు అర్థమైందా వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకున్న బాధ ఏంటి చెప్పండి? మా దగ్గరికి పాపశుద్ధి కోసం మా దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అందరికి. ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు? ఉన్న ఊళ్ళో నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నారు. యెరూషలేము నుంచి అరణ్యానికి వెళ్ళిపోతున్నారు. యోదయలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు ఉన్న ఊరిలో నుంచి వెళ్ళిపోయినప్పుడు ఆ ఉన్న ఊరిలో ఉన్న యాజకులు ఎలా ఉంటుంది? చాలా బాధ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఏమంటారు దాన్ని, ఏదో సిగ్గు అయిపోయింది అంటారు కదా, అలా షేమ్ అయిపోయినట్టు అయిపోయింది వాళ్ళకి. అది సంగతి. రైట్. అది వాళ్ళకున్న బాధ. నువ్వు ఎవరు బాప్తీసం ఇవ్వడానికి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం ఇవ్వటం ఏంటి, అది నీకు ఎవరు అధికారం ఇచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే బాధతో అసూయ కొద్దీ వాళ్ళు అన్న మాటలు అనమాట. సరే, ఇది జరిగిన సంభాషణ. మీకు